నానా తంటాలు పడి తాము తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం ఆ ఫలాలు అనుభవిస్తోందని విమర్శించారు గులాం నబీ ఆజాద్. నిజామాబాద్ చేవెళ్లలో ఎన్నికల ప్రచారాల్లో ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియాతో సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బతికుండాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే అని నేతలన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బీద రాష్ట్రంగా అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. మన్నెగూడ, మీర్జాపూర్ దగ్గర జరిగిన చేవెళ్ల ఆత్మగౌరవ సభకు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాజకీయాల్లో చాలా మంది ఏదో ఆశించి వస్తారని, కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రం ప్రజాసేవ కోసమే వచ్చారని ఆజాద్ కొనియాడారు. लेकिन विश्वेश्वर रेड्डी जी सेवा की भावना से आता है, किसानों की सेवा, मजदूरों की सेवा और युवकों को रोजगार देने के लिए इस डेवलपमेंट के प्रतीक है. ये लोकसभा में तेलंगाना की आवाज उठाएंगे. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అవుతారన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి కుంతియా. ఇక ఆత్మగౌరవం కోసమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు చేవెళ్ల కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లాకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. ఒకప్పుడు నేను తలెత్తుకొని నేను తెలంగాణ ఎంపీ నేను ఢిల్లీకి పోయేటోడిని, ఇప్పుడు తల ఉంచుకోని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా వచ్చింది. తెలంగాణలో మన తెలంగాణ మనమే పాలిస్తామంటే మన తెలంగాణ నేనే పాలిస్తాను, నా కుటుంబమే పాలిస్తాననే పరిస్థితి వచ్చింది. మన తెలంగాణ కౌన్సిల్లో విపక్ష గొంతు లేకుండా అయింది. విశ్వేశ్వర్ రెడ్డి जी को पंजा की चिन्ह में बटन दबा के जरूर जिताएंगे और विश्वेश्वर रेड्डी जीतने से न केवल एमपी बनेंगे, अगर कांग्रेस सरकार हुआ आपका नेता एमपी जरूर मंत्री बनेंगे. ये बड़ा नेता है. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల అకౌంట్లో ఏటా 72,000 రూపాయలు వేస్తారని అన్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. తెలంగాణ కోసం 2 ఎంపీలతో పోరాటం చేశామని చెప్పేవారు తన పేరు ప్రస్తావించేందుకు భయపడతారన్నారు. కారు ఓవర్లోడ్ అయి పంక్చర్ అయ్యే సమయం దగ్గరలోనే ఉందన్నారు విజయశాంతి. టీఆర్ఎస్ ముష్టి 1000 రూపాయలు వస్తుంది, దాంట్లో ఒకటి సగం కేంద్రం నుంచి వస్తుంది. ఈయన మొత్తం ఇచ్చేదేం లేదు. 6,000 అన్నది నెలకు వస్తుంది, సంవత్సరానికి 72,000 వస్తుంది. మరి ఏది పెద్ద అంక? 72,000 1000. 2 ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం గెలిచా ఉంటాడు. ఒక ఎంపీ ఆయన అంటాడు, ఇంకొక ఎంపీ ఎవరని చెప్తే చెప్పడు. రాములమ్మ అంటే భయం, దమ్ము లేదు. నీ ముఖ్యమంత్రి దమ్ము లేదు, పిరికివాడు. నీ కారులో ఎక్కువ మంది లోడ్ చేసుకుని కూర్చుంటే యాక్సిడెంట్ అవుతుంది. అంతకుముందు నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు గులాం నబీ ఆజాద్. నిజామాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి మధుయాష్కి గౌడ్కు మద్దతుగా ప్రచారం చేశారు. పసుపు పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు ఆజాద్.